చాలామంది వీడియోస్ తక్కువ చేస్తున్నారంటే అని అడుగుతున్నారు. గొంతు బాలేదండి. అందులోనూ ఒంట్లో కూడా బాలేదు. అందుకే చేయట్లేదు. ఇంక మ్యాటర్‌లోకి వచ్చేద్దాం. మనం రీసెంట్‌గా పోస్ట్ చేసిన హెచ్ఎఫ్ డీలక్స్ ఫీజ్ కంప్లెయింట్ బండి ఉంది కదా! సేమ్ ఆ వీడియో చూసైతే ఈ కస్టమర్ మన దాకైతే వచ్చారు. సో, దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ కీ ఆన్ చేయగానే ఫీజ్ అనేది పోతుంది. సెల్ఫ్ అనేది అసలు అవ్వట్లేదు. సో, కస్టమర్ అయితే మన మీద చాలా నమ్మకం అయితే పెట్టుకున్నారు. మనమైతే అది పోగొట్టుకోకూడదని ఏ టు జెడ్ పిన్ టు పిన్ అన్నీ చెక్ చేస్తే నాకొక 2 కంప్లెయింట్స్ కనిపించాయి. సో, ఇవి సాల్వ్ చేసి కీ ఆన్ చేశాను. మళ్ళీ సేమ్ ఫీజులిపోతుంది. అంటే ఇంకా అంతకు మించి ఎక్కడో బాడీకి టచ్ అవుతుంది. సో, వన్ బై వన్ అన్నీ చెక్ చేద్దాం. రిజల్ట్ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పటివరకు నా ఛానల్‌ని ఫాలో చేయని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ఖచ్చితంగా ఫాలో అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి టెక్నికల్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఫాలో చేయాల్సిందే. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మీ ఫ్రెండ్‌కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు మీకు కంప్లెయింట్ ఎక్కడుందో చూపిస్తాను చూడండి. బండి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. ఒకసారి చూసారంటే మనకి ఫ్రంట్ గార్డ్ చాలా హెవీగా ఇస్తారు. ఆ గార్డ్ మన సైలెన్సర్కి వచ్చే O2 సెన్సర్కి అయితే మెయిన్ వైర్ ఒకటి వెళ్తుంది. సో, ఆ మెయిన్ వైర్కి తగిలి అక్కడే హీట్ ఎక్కిపోయి బాడీకి అయితే టచ్ అయిపోతుంది. చాలాసేపు వెతికాను, ఎక్కడ దొరకపోయేసరికి కస్టమర్కి నా మీద ఉన్న నమ్మకం ఎక్కడ తగ్గిపోతుందని చాలా భయపడ్డాను. ఈ స్టార్టింగ్ చూసిన తర్వాత అయితే ఆ భయం పటాపంచలేదు. వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. కస్టమర్కి డెలివరీ ఇచ్చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి కంప్లైంట్తో బాధపడుతున్న చాలామందికి అయితే ఉపయోగపడుతుంది కదా. సో, నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. చాలామంది లొకేషన్ అడుగుతున్నారు. లొకేషన్ గురించి అయితే DM చేయండి. ఖచ్చితంగా రిప్లై. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ జై శ్రీరామ్.